ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు దేవుని మాటలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్ని జనుల మధ్యను దూషింపబడుచున్నది. ప్రతి క్రైస్తవుడు సిగ్గుతో తల వంచుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మనలను బట్టి, ఒక క్రైస్తవుని బట్టి దేవుడు మహిమపరచబడాలి కానీ దేవుని నామము అన్యజనులలో ఒక క్రైస్తవుని బట్టి దూషింపబడుతుంది అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. చూడండి ప్రియ దేవుని బిడ్డ, నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడాలి, నిన్ను బట్టి దేవుడు సంతోషించాలి. అంతేకాని నిన్ను బట్టి దేవుడు అవమానాల పాలు కావద్దు, దూషింపబడకూడదు. అది చాలా ప్రమాదకరం. ఆ బ్రతుకు కంటే మనము బ్రతకకపోవడమే చాలా మేలు. ఎందుకంటే ఒక క్రైస్తవునిగా పిలువబడుతూ ప్రార్థించేవానిగా గుర్తింపు తెచ్చుకొని ఇంకా పాత రోత జీవితంలో గుర్తుకు చేసుకుంటూ ఉంటే నిన్ను బట్టి అన్ని జనులు ఎప్పుడు మారుతారు? ఈ రోజుల్లో అన్యులు బాగా ప్రార్థన చేస్తున్నారు, అన్యులు బాగా ఆరాధిస్తున్నారు. క్రైస్తవునిగా నీవు మందు తాగుతున్నావు, క్రైస్తవునిగా నీవు బూతు మాటలు మాట్లాడుతున్నావు, క్రైస్తవునిగా నీవు సినిమాలకు వెళ్తున్నావు. ఈ జీవితం దేవుని మహిమపరుస్తుందా? ఒకసారి ఆలోచించు ప్రియ దేవుని కుమారుడా, దేవుని కుమార్తె. నిన్ను బట్టి దేవుడు మహిమ పొందాలని నీవు ఈ రోజు నుంచి మారు మనసు పొంది దేవుని చెంతకు చేరాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటలు మన హృదయాలలో నూరంతలు ఫలింపజేయను గాక. ప్రార్థించుకుందాం. మహాగణుడమైన మా తండ్రి, నీకు వందనాలయ్యా. ఇన్ని రోజులు మా జీవితం నీకు దూషింపబడే విధముగా ఉన్నదేమో ప్రభువా. ఏ బిడ్డ అయితే నా పశ్చాత్తాప చెందుతూ ప్రార్థిస్తుందో ఆ బిడ్డ జీవితాన్ని మార్చి, ఆ బిడ్డ జీవితం ద్వారా అన్యజనులు నిన్ను తెలుసుకునే వారిగా తయారవ్వాలి ప్రభువా. ఆ బిడ్డ జీవితం ద్వారా నీవు మహిమ పొందాలి. అటువంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.